హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వినాయకుడికి పంచకజ్జం లడ్డు తయారు చేసుకుందామండి. దానికోసం అయితే నేను ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నువ్వులు వేయించుకున్నాను. కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ నెయ్యిలో డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నేనైతే ఒక చిన్న కప్పు అటుకులు చేస్తున్నానండి. దీనికోసం అయితే చిన్న కప్పు బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లం లేత పాకు వచ్చే వరకు కలుపుకోవాలండి. దాంట్లో ఒక ఇలాచి వేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకోండి. నువ్వులు వేసుకోండి. పల్చగా ఉండే అటుకులు అయితేనే దీనికి టేస్ట్ అండి. చూడండి, అటుకులు అన్నీ మిక్స్ చేసుకోండి. నువ్వులు కూడా వేసుకోండి. ఫ్రెష్ కోకోనట్ పౌడర్ అండి ఒక బౌల్లో. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. దీనిపైన చల్లారిన బెల్లం పాకు అంతా వేసేసి మీరు కావాలంటే పొడిగా కావాలంటే పొడిగా తినేయచ్చు. మీకు లడ్డూలాగా కావాలంటే లడ్డు చేసుకొని తినొచ్చండి, మీ ఇష్టం అండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే అండి పంచకజ్జం లడ్డు. చూడండి.